హాయ్ అండి, అందరికీ నమస్తే. వెజ్ సూప్ని ఎంతో టేస్టీగా స్పైసీగా రావాలి అంటే ఒకసారి ఇలా ట్రై చేయండి. వెజ్ సూప్ అనే కాదు, ఏ సూప్ మనం తాగినా మనం తినే ఫుడ్ని చాలా ఈజీగా జీర్ణం అవుతుంది. వెజ్ సూప్ని ఎలా ప్రిపేర్ చేశాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను కేవలం 2 కప్పులకు తగ్గట్టే వెజ్ సూప్ని ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు ఎలా చేశాను అనేది ఒకసారి చూద్దామా. ముందుగా కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అది హీట్ అయిన తర్వాత సన్నగా తరుక్కున్న వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, క్యాబేజీ తురుము వేసి లైట్ గా ఫ్రై చేసుకోండి. అది ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. వేసుకున్న ఏ కూరగాయ ముక్కలు కూడా బాగా ఫ్రై చేయకూడదు, లైట్ గా ఫ్రై చేసుకోవాలి. లైట్ గా ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ టమాటా కెచప్ వేసి కూరగాయ ముక్కలన్నిటికీ పట్టేటట్టు కలుపుకోవాలి. కలిపిన తర్వాత మీరు ఎన్ని కప్పులు వాటర్ తీసుకుందాం అనుకుంటున్నారో అన్ని కప్పులు వాటర్ వేసుకోవాలి. నేను 2 కప్పులు తగ్గట్టే వెజ్ సూప్ ప్రిపేర్ చేసుకుంటున్నాను, అందుకే 2 కప్పులు వేసుకున్నాను. వేసుకున్న వాటర్ ని బాగా తెరిలేటట్టు మరిగించుకోవాలి. బాగా మరిగించుకోవాలి. అది మరుగుతున్నప్పుడే టేస్ట్ కి తగినంత సాల్ట్ వేసి ఒకసారి కలుపుకోండి. సూప్ చిక్కగా ఉండటానికి కార్న్ ఫ్లోర్ ని తీసుకుంటున్నాను. 2 కప్స్ వాటర్ కి 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ ని తీసుకుంటున్నాను. తీసుకున్న కార్న్ ఫ్లోర్ లో కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసుకోండి. కలిపి పెట్టుకున్న కార్న్ ఫ్లోర్ ని మరుగుతున్న వాటర్ లో వేసి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకున్నాను. మీకు కొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే కొంచెం పెప్పర్ పౌడర్ ని ఎక్కువ వేసుకోవాలి. 2 కప్స్ కి 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకున్నాను. పెప్పర్ పౌడర్ వేసి ఒకసారి కలుపుకోండి. అవైలబుల్ గా ఉండే వెజిటేబుల్స్ తోనే ప్రిపేర్ చేసుకున్నాను. ఇవే కాదు, మష్రూము, పన్నీరు, స్వీట్ కార్న్, గ్రీన్ పీస్ చాలా వేసి మనం సూప్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు అవి కూడా వేసి సూప్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి, మీకు అవైలబుల్ గా ఉంటే. నా దగ్గర ఇవే వెజిటేబుల్స్ ఉండడం వల్ల దీంతోనే ప్రిపేర్ చేసుకున్నాను. మీ దగ్గర అవి కూడా ఉంటే అవి కూడా వేసి ప్రిపేర్ చేసుకోండి. చూసారు కదండి, చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోయింది వెజ్ సూప్. వేడివేడిగా ఉండేటప్పుడే సూప్ ని సర్వ్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటంది కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ బాయ్.